తోటలోకెళ్ళొచ్చిన తర్వాత ఇల్లు తుడిచాను కదా, వీడియో పెట్టాను కదా. ఇల్లు తుడిచిన తర్వాత బట్టలు ఉతుకుతున్నాను. అయితే ఇలా ఇల్లు తుడిచి బట్టలు ఉతికి వీడియోలు పెట్టాననుకోండి, ఒక్కళ్ళో ఇద్దరు సిస్టర్స్, అంటే అందరూ కాదండి, ఒక్కళ్ళో ఇద్దరు ఏమని పెడతారంటే, మరి మేము మా ఇంట్లో బట్టలు ఉతుక్కోవట్లే, ఇల్లు ఉడవట్లే, ఇల్లు తుడవట్లే, మరి మా ఇంట్లో రోబోలు పనిచేస్తున్నాయి కదా, ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే పని చేస్తున్నావు కదా, ఇంక మేమేమి చేయట్లేదు కదా, ఇవి కూడా మాకు వీడియోలు చూపించాలా అని కామెంట్లు పెడతారు. వాళ్ళు నెగిటివ్గా కామెంట్ పెట్టాలనుకుంటే మనం ఎంత మంచి వీడియో పెట్టినా అలాగే కామెంట్ పెడతారు. నాకైతే బాధ లేదు, ఎందుకంటే నా వీడియోలు నచ్చి లైకులు కొట్టి మంచిగా కామెంట్లు పెట్టే సిస్టర్లు, అమ్మలు, పిల్లలు, బ్రదర్స్ ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆ 1-2 కామెంట్లు పెట్టేవాళ్ళు నేను అస్సలు పట్టించుకోను. ఇకపోతే బట్టలు ఉతికేసి జాడిచ్చి పైన ఆరేసేసి కిందకొచ్చేసి డాబా మెట్లు అలాగే మనం నడిచే దారి కూడా గడిగేసాను. ఇల్లు కట్టినప్పుడు రంగులు వేస్తుంటే రంగు డబ్బా ఒకటి కింద పడిందంట. ఇల్లు కట్టేటప్పుడు అప్పట్లో మేము వెళ్ళేము కదా, ఎమ్మటినే రంగు చూసినట్టయితే పోయేది. ఇప్పుడు ఎన్నిసార్లు కడిగినా బావడం